స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంచెం నా వాయిస్ క్లియర్గా లేదు, మీరు కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చదివి సహాయం చేయగలరు? హల్లెలూయా. ఈ మూడో మాట దేవుడు నాకు ఇచ్చినందుకు మరి ఎందుచేతనో మరి మాట్లాడాలని దేవుడు నాకు ప్రేరేపించినందుకు నాకు వందనాలు. మరి అలానే యేసు తన తల్లి తన ప్రేమించిన శిష్యుని దగ్గర నిల్చుంట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అయితే యేసయ్య సిలువలో ఉన్నప్పుడు యోహానుకి తన తల్లిని తన బాధ్యతను అప్పగించినందుకు దేవుడు ఈ మాటలో మూడు విషయాలు తెలియజేస్తుండు. ఏమంటే ఫస్ట్ది వచ్చి ప్రేమ, తర్వాత బాధ్యత, మూడోది వచ్చేసి నూతన క్రియ. మూడు దేవుడు మనకి తెలియజేస్తుండు. ఫస్ట్ది వచ్చి ప్రేమ. ప్రేమ అంటే మనం ప్రతిదీ పాటలు పాడేటప్పుడు ప్రతి విషయంలో దేవుడు మనకి ప్రేమ చూపిస్తుండ అనమాట. మరి అలానే దేవుడు ప్రేమ లేనిదే మనం ఇక్కడ లేము. కాబట్టి నెక్స్ట్ రెండో మాట వచ్చి బాధ్యత. బాధ్యత విషయంలో దేవుడు తనకున్న భారాన్ని బాధ్యతని ఏంటంటే దేవుడు చనిపోతాడని అతనికి ముందే తెలిసి యోహాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే యోహాను దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి కాబట్టి ప్రతి విషయం కూడా దేవుడు విషయంలో ప్రతిదీ కూడా దేవుడు అతన్ని నమ్మకస్తుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు తన తల్లిని యోహానికి అప్పచెప్పాడనమాట. అయితే అక్కడ తన బాధ్యతని మనకి కనపరుస్తున్నాడు. మూడోది వచ్చేసి రక్షణ. రక్షణ కూడా ఏంటంటే ఇద్దరు దొంగల మధ్యలో దేవుడు సిలువ వేసినప్పుడు అక్కడే దొంగలకి రక్షణ దేవుడు ఇచ్చిండు. అయితే ఇంకో మాట మత్తయి సువార్త 13, 55, 56 చదవగలరు? మత్తయి సువార్త కాదా? సీమోను దుర్లుకారా కారా? సరే చాలండి. అయితే 13వ వచనము 55వ వచనంలో తెలుస్తుంది ఏంటంటే మరియ గారికి ఇంకా 4 కుమారులు కూడా ఉన్నారు. కానీ దేవుడు యోహాన్నే ఎందుకు ఎన్నుకున్నాడంటే అతను దేవుడు పట్ల ఎంతగానో తన మనసుని తన వ్యక్తిగత జీవితాన్ని దేవుడికి అంగీకరించినాడు. కాబట్టి దేవుడు యోహాన్ని ఎన్నుకున్నాడు అనమాట. మరి అలానే 2 కొరింథీ 5:17 వచనం చదవగలరు? 2 కొరింథీ 5:15 వచనం, 17 వచనం. కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్నలా తన నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మన క్రీస్తు ద్వారా సమాధానం పరుచుకొని పరిచర్యను మనకు అనుగ్రహించను. చాలండి. ఇక్కడ మూడో మాట వచ్చేసి నూతన పరచును. దేవుడు మన పాత జీవితాన్ని ఏదైనా సరే మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా దేవుడు నూతన పరుస్తున్నాడు. మనం చేసే క్రియల్లోనే దేవుడు మన పాపం ఏదైతే ఉందో అది దేవుడు దాన్ని కొత్తగా చేస్తారనమాట. మరి అలానే లూకా సువార్త 8, 19, 20, 21 చదవగలరు? లూకా సువార్త 19,
19వ వచనం. 8:19. 8:19, 20-21 వచనం. ఆయన తల్లియు సహోదరులను ఆయన వద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి నిలిచి ఉన్నారని ఆయన ఎవరో వానికి తెలియజేసిరి. అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. చాలండి. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే యోహానికి ప్రతి మాట కూడా ఆయన ఇచ్చే దేవుడు బాధ్యతని యోహానికి అప్పచెప్పారనమాట. మరి ఇలా మనం కూడా మన జీవితాలలో నాకు చిన్న స్టోరీ చెప్తానండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి తల్లిదండ్రులని కూడా ఎవరు కూడా బాధ్యతగా చూసుకుంటలేరు. మరి అందుట్లో దేవుడు చనిపోతున్నాడని తెలిసి కూడా అయ్యో నా తల్లి పరిస్థితి రేపు ఏమవుతుంది. ఇప్పుడు 4 కుమారులు ఉన్నాడు కానీ దేవుడు పెద్ద కుమారుడు కాబట్టి దేవుడు తన బాధ్యత నా తల్లి పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి అతను నమ్మిన వ్యక్తికి అంటే యోహానికి, తన శిష్యుడైన యోహానికి అప్పచెప్పారనమాట. మరి ఈ రోజులలో కోట్ల చూసుకున్నా ఎక్కడ చూసినా కానీ ఒకటే ఏంటంటే ఈరోజు ఆస్తుల కోసము వాటి కోసం వీటి కోసం కేవలం తల్లిదండ్రులని వాళ్ళు సంపాదన కోసమే చూస్తున్నారు తప్ప వాళ్ళని ప్రేమగా ఆదరించి వాళ్ళని బాధ్యతగా తీసుకొని అయ్యా నా తల్లి నా తండ్రి అని చెప్పి వాళ్ళని పెంచాలనే ఆలోచన వాళ్ళకి లేదు. మరి ఇంకొకటి ఏంటంటే చాలామంది కూడా ఈ హోమ్స్లలో వాటిలలో కూడా జాయిన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కష్టార్జితం సంపాదించి తల్లిదండ్రులు తన పిల్లలని చిన్నప్పటి నుంచి ఎంతగానో పెంచి పెద్ద చేసి తన తల్లిదండ్రులని చూసుకోకపోతే రేపు మనం సమాజానికి ఏం చెప్పగలుగుతున్నాం? దేవుడే తన బాధ్యతని నిర్వహించాడు కాబట్టి అదేవిధంగా మనం కూడా అట్లుండొద్దు. తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. మరి అలానే మన వాక్యం కూడా చెప్తుంది ఏమంటే తన తల్లియు తండ్రిని సన్మానించిన వాడు భూమిని ఆ వాక్యాన్ని దేవుడు నాకు తెలియజేసింది అనమాట. అయితే చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక.